ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వైసీపీ అధినేత జగన్పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్, చంద్రబాబు ప్రధాని మోదీకి ప్రచారకర్తలుగా, బీజేపీకి బానిసలుగా మారారని విమర్శించారు. చంద్రబాబుది బీజేపీతో అధికారిక పొత్తు అని, జగన్ది అక్రమ పొత్తు అని షర్మిల ట్వీట్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని కొత్త నిర్వచనం చెప్పారామె. ముగ్గురు మోడీ కోసం పనిచేస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఏఐ సదస్సు వేదికగా ప్రధాని మోదీ చైనా రోబో బొమ్మను ప్రదర్శించి 70 దేశాల ముందు దేశ ప్రతిష్టను దిగజార్చారని షర్మిల విమర్శించారు. దేశాన్ని అవమానించినప్పుడు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడి నోళ్లు ఎందుకు పెగల్లేదని ఆమె నిలదీశారు. కాంగ్రెస్ నిరసనలు తెలిపినప్పుడు మాత్రం వారి నోర్లు పెగిలాయి అని వ్యాఖ్యానించారు. దేశం కోసం కాంగ్రెస్ పోరాడుతుంటే మద్దతివ్వకుండా అధికార పక్షానికి వంత పాడడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరసనలకు ఉగ్రవాద కోణం అంటగట్టడం కేంద్రం దిగజారుడితనానికి నిదర్శనం అని విమర్శించారు.